గంగా, అమ్మా అమ్మా ఏంట్రా ఏమైంది? అమ్మా నీకు తెలుసా, భాస్కర్ వాళ్ళ వదినకి న్యాయం జరిగింది. అవునా? ఎలా? భాస్కర్ వాళ్ళ అమ్మా నాన్న ఇంకా అన్నయ్య అందరు జైలుకి వెళ్ళారు. నిజంగా ఇది చాలా మంచి విషయం. నిజంగా ఇది చాలా పెద్ద విజయం. నా జీవితంలో మొదటిసారి ఒక ఆడపిల్లకి న్యాయం జరగడం చూస్తున్నాను. కానీ ఇదంతా మన అబ్బాయి భీమ్ కారణంగానే జరిగింది. మరి భీమ్ ఎక్కడున్నాడు? వాడు వెనకాల వస్తున్నాడు. వదినా, ఇది చాలా మంచి రోజు వదినా. భీమాకి తియ్యటి రొట్టెలంటే చాలా ఇష్టం. నువ్వు చేస్తావా? ఇప్పుడే చేస్తాను. వద్దమ్మా, నేను చాలా బాధలో ఉన్నాను. ఏం జరిగింది? ఈ బాల ఆనంద్ చెప్తున్నారు భాస్కర్ వాళ్ళ వదినకి న్యాయం జరిగిందని. ఇదేగా నువ్వు కోరుకున్నది. మీరందరూ మరి ఇప్పుడు ఏమైంది? అసలు బంధాలంటే అర్థం ఏంటమ్మా? అయినా ఇవి ఇంత విచిత్రంగా ఎందుకుంటాయి? ఒక కొడుకు తను జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడానికి తను చేసిన తప్పులన్నీ తన తల్లిదండ్రులపైకి తోసేశాడు. ఇక రెండో కొడుకు ఇది తెలిసి కూడా తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా నేరస్తులే అని అయినా కూడా వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకలా? భాస్కర్ గారు వాళ్ళకి శిక్ష వేయించాలనుకున్నాడు. మళ్ళీ తర్వాత ఏడడం మొదలుపెట్టాడు. ఎందుకని? చూడు, భాస్కర్ చాలా ధైర్యస్తుడు. అందుకని తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్లి మరి తన వదినకి న్యాయం జరిపించాలనుకున్నాడు. కానీ ఇది తప్పనిసరేం కాదు. చాలా ధైర్యవంతుడైన ఒక వ్యక్తి ఎప్పుడూ బలహీన పడకూడదని. అవునా? అంటే భాస్కర్కి తన తల్లిదండ్రుల మీద చాలా ప్రేమ ఉన్నట్టు, నిస్వార్థమైన ప్రేమ. అందుకనే వాళ్ళు జైలుకి వెళ్ళినందుకు తనకి ఏడుపొచ్చింది. అర్థం చేసుకో భీమా, నిజమైన బంధాలు ఇలాగే ఉంటాయి బాబు. అవి అవసరమైనప్పుడు మనకి ధైర్యాన్నిచ్చి మన వాళ్లతో పోరాటం నేర్పిస్తాయి. అలాగే అవసరమైనప్పుడు ఏడవటం కూడా నేర్పిస్తాయి. బలహీనత ఇంకా ధైర్యం ఒకేసారి ఎలా ఇవ్వగలుగుతుంది ఏదైనా? నాకు ఈ విషయం అర్థం కావడం లేదు. నేను చెప్తాను. చూడు భీమ్, ఎప్పుడైతే మంజులాకి పెళ్లి ఖాయమైందో అప్పుడు నువ్వు మీ అమ్మతో వాదించావుగా. మీ అమ్మ నిన్ను తిట్టింది. అప్పుడు నీ కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయావుగా. అందరికంటే ఆ సంఘటన మీ అమ్మనే ఎక్కువ బాధ పెట్టింది. ప్రతి వేడుక మొదలయ్యే ముందు నిన్ను అడిగేది, భీమా వచ్చాడా భీమా వచ్చాడా అని. ఇక ఎప్పుడైతే నువ్వు రాలేదని తెలిసిందో మీ అమ్మకి, అప్పుడు కోపం వచ్చింది. అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడో అనేది. మళ్ళీ ఏడుపు మొదలెట్టేది. మళ్ళీ వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుని మనసు గట్టి చేసుకునేది. పనులు పూర్తి చేసే ఏర్పాట్లలో పడిపోయేది. ఇక అన్ని పనులు పూర్తయిపోయిన తర్వాత ఒంటరిగా కూర్చుని భీమా భీమా అని ఏడుస్తూ ఉండేది. ఇలాగే ఒక్క క్షణం దృఢంగా ఉండడం, మళ్ళీ బలహీనంగా అవ్వడం. వదినా, అమ్మా, నేను నిన్ను వదిలిపెట్టి ఎప్పుడూ వెళ్ళను. పెద్దోనైనా సరే ముసలోనైనా సరే చచ్చిపోయేదాకా కూడా అసలు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అలాగా? అంటే నువ్వు ముసలాడు అయిపోతావు కానీ నేను మీ నాన్న ముసలాడు అవ్వవా? మేం చచ్చిపోమా? ఏమో అమ్మా, నేను జీవితాంతం మీ అందరితో కలిసి ఉంటానంతే. చావటం గురించి మాట్లాడటం నాకు సరదా కాదు. కానీ ఇప్పుడు నొప్పి మరీ విపరీతంగా వస్తుంది. దీన్ని భరించడం నా వల్ల కావట్లేదు. చెప్పమ్మా, ఉంటావుగా? ఉంటాను. నేను నీకు ఎంత భరోసా ఇచ్చినా నాకు తెలుసు నేను ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండనని.
అబ్బా ఆకలేస్తుంది. కానీ ఈ భీమ్ నా కోసం 3 పూటల భోజనం తీసుకొస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. నేను అన్నం తినకపోతే కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఆ ఆ ఇదిగో ధ్రువ, భోజనం తీసుకొచ్చాను. కోపం తెచ్చుకోవద్దు. ధ్రువ, నీకు తొందరగా కోపం వస్తుంది, అది మంచిది కాదు. ఇదిగో భీమ్. దీంట్లోనే తింటాను నేను. ఇలా ఇవ్వు పళ్ళెం. అరే, మనం ఎప్పుడో స్నేహితులం అయ్యాము, ఇంకా కలిసి భోజనం కూడా చేశాము. ఇప్పుడు ఈ పళ్ళెంలో నేను అన్నం ఎందుకు తినకూడదు? ఇదిగో బాలా అన్నయ్య, నేను భోజనం చేసేలోపు నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు బ్యాండ్ వాళ్ళతో ఏం చేస్తావు? వాళ్ళు నన్ను పనిలో పెట్టుకోవాలంతే. ఎందుకంటే ఎప్పటిదాకా మీరు నాకు ఇలా ఉచితంగా భోజనం పెడుతుంటారు? బాలా అన్నయ్య, సరే కదా? నేను భోజనం చేసిన తర్వాత తిన్నగా అక్కడికే వెళ్దాము. ఏం చేద్దాం? ఇప్పుడు ఇక తీసుకెళ్ళక తప్పదు బాలా అన్నయ్య. తీసుకెళ్ళు. సంతోషమా? అత్తమ్మా, అత్తమ్మా! అరే మీరా, రండి, నేను వెళ్ళి అమ్మని పిలుచుకొస్తాను. అరే అల్లుడు గారు, రండి రండి. అల్లుడు లేదు, గిల్లుడు లేదు. మీ అబ్బాయి భీమ్రావు మా చుట్టాలని జైలుకి పంపించాడు. ఇప్పుడు మీరు మీ అబ్బాయికి చెప్పండి, భాస్కర్ని తీసుకుని వాడిని నాతో పాటు స్టేషన్కి రమ్మని. అక్కడ నేనేం చెప్తానో అలా స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. వాళ్ళని ఎలా విడిపించుకోవాలో అలా విడిపించుకుంటాను నేను. బాబు, నువ్వు వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నావా? నీకు ఇదంతా తెలుసు కూడా. వాళ్ళు ఎంత దారుణం చేశారు? ఇదేమీ నీకు తెలియని విషయం కాదుగా. నాకు అవన్నీ తెలియదు. మీరు మీ అబ్బాయికి చెప్పండి వాణ్ణి నాతో పాటు రమ్మని. లేకపోతే నేను మీ అమ్మాయిని ఇక్కడే శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ అబ్బాయితో మీరు చెప్తూ ఉందరు కానీ వాణ్ణి తన అక్క కోసం న్యాయ పోరాటం చేయమని. అలా మాట్లాడతారేంటి మీరు? అర్థం లేకుండా. అయితే నువ్వు మీ తమ్ముడికి చెప్పు, నేను ఎలా అయితే చెప్తానో అలా చేయమని. లేకపోతే నీ తమ్ముడి దగ్గరే ఉండు. మీరు వాళ్ళ కోసం నన్ను వదిలేస్తారా? వాళ్ళు మా బంధువులు. వాళ్ళకి మా కుటుంబంతో ఉన్న సంబంధం నీకంటే పాతది. ఇప్పుడు నీ పుట్టింటి వాళ్ళ కోసం మా బంధువుల్ని వదులుకోవాలి. నీ తమ్ముడు పెద్ద న్యాయం జరిపించే లాయర్ని అనుకుంటున్నాడుగా. సరే, ఇవాళ ఒక న్యాయం చేద్దాం. పాత బంధువుల కోసం కొత్త బంధువుల్ని వదిలేసుకుంటాను. అది నా భార్య అయినా అత్తింటి వాళ్ళైనా. అంత మాట అనకండి బాబు. మీరే కొంచెం ఆలోచించండి. ఇంతకు ముందు మీరు చెప్తున్న మీ బంధువులు ఏదైతే చేశారో, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది వాళ్ళు చేసిన తప్పు వల్లే అవుతుంది. నా కొడుకులైతే ఏం తప్పు చేయలేదు బాబు. దానికోసం నువ్వు నా కూతురు వదిలేసి వెళ్ళిపోవడానికి. అరే, నీ కొడుకులు చేసిందేమి గొప్ప పని కాదత్తమ్మా. చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, మీ అమ్మాయితో నేను శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంటాను. అలా జరగకూడదని నువ్వు అనుకుంటే ఇప్పుడే మీ అబ్బాయి భీమ్రావుని పిలిచి మాట్లాడండి. సరే బాబు, అలాగే నేను భీమా ఆనంద్ బాలతో మాట్లాడతాను. ఏం మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. నా తమ్ముడు మీతో పాటు రాడు. నేను ఒక ఆడదాన్ని అయ్యుండి ఇంకొక ఆడదానికి న్యాయం జరుగుతుంటే సహకరించకపోతే నన్ను చూసి నేనే సిగ్గుపడాలి. నా ఆడతనానికి పెద్ద మచ్చది. అయితే ఒంటరిగా ఉండు, నీ పుట్టింటి వాళ్లతో ఇక్కడే. భీమ్ చెప్తుంటాడు న్యాయానికి విలువ ఉంటుందని. అయితే నేను సిద్ధంగా ఉన్నాను. నా తోటి స్త్రీకి న్యాయం జరిపించడం కోసం నాకు తోచిన సహాయం నేను చేశానని. ఇది నాకు ఎంతో సంతోషం మరియు గర్వకారణమవుతుంది. ఇక మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. అక్క చెప్పింది అర్థమైందా?
ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి ఏం చేయాలో అని. నేరస్తులైన మీ బంధువుల కోసం కట్టుకున్న మీ భార్యను వదులుకుంటారా, లేక తప్పుని తప్పుగా ఒప్పుకొని మీ భార్యని మీతో పాటు ఇంటికి తీసుకెళ్తారా? మీరు ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే చేశారు. అప్పుడు కూడా నేను మీకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాను. మీరు అర్థం చేసుకున్నారు కూడా, కానీ అర్థం కావడం లేదు. మీరు పదే పదే ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో, ఇలా ఎందుకు మాట్లాడతారో. భీమ్, వయసుకి మించిన మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ ప్రపంచం మొత్తంలో అందరికంటే నువ్వే సరైనడువా? మిగతా అందరూ తప్పుడోళ్ళా? మళ్ళీ ఆఖరిసారిగా చెప్పి వెళ్తున్నాను, జీవితాంతం మీ అక్కని మీ ఇంట్లోనే పెట్టుకో. ఎలాగో మీ మేనత్త పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉంటుందిగా, అలాగే మీ అక్క కూడా ఇక ఇక్కడే ఉంటుంది. ఆగండి, ఆగండి అల్లుడు గారు, అంత పని చేయొద్దు. చూడండి బాబు, ఒక ఆడపిల్ల తన తల్లిదండ్రుల ఇంట్లో జీవితాన్ని గడపకూడదు. వదన నువ్వైనా చెప్పాలడికి. ఇదిగో చూడు బాబు, నాది నిస్సహాయత, పుట్టింట్లో ఉండడం. ఇక్కడ నాకు ఎలాంటి కష్టమూ లేదు, అది వేరే విషయం. కానీ ఒక ఆడదాని జీవితం తన అత్తారింట్లోనే సార్థకం అవుతుంది. బాబు, మీరు గంగని తీసుకుని వెళ్ళండి. గంగా, క్షమాపణ చెప్పు అల్లుడు గారికి. అమ్మా, అసలు నేనేం తప్పు చేయలేదు, మరి క్షమాపణ ఎందుకు చెప్పాలి? గంగా, నువ్వు అబ్బాయిని క్షమాపణ అడుగు. గంగా, మా మాట వినమ్మా, తప్పు ఒప్పో అదంతా వదిలే, ముందు క్షమాపణ చెప్పు. ఇదెందుకు చెప్తుంది క్షమాపణ? దీనికి భీమరావు బాగా నూరిపోశాడుగా, ఇదసలు ఏ తప్పు చేయలేదని. అయినా ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ తప్పుల్ని ఎందుకు ఒప్పుకుంటారు? భీమరావు ఇంత పెద్ద ఘోరం చేశాడు. నా చుట్టాల్ని జైలుకు పంపించాడు. బాలా ఆనంద్ కలిసి ఆ రోజు నా నోట్లో గుడ్డలు కుక్కి నన్ను మంచానికి కట్టిపడేశారు. అందరూ చూశారు, కానీ మీకంటికి అది తప్పు కాదు. కానీ ఈ సంగతి నాకు తెలియదు బావా. ఆనందన్నయ్య, బాలా అన్నయ్య మిమ్మల్ని కట్టేశారని. నువ్వు రావడం మంచిదైంది ఆనందన్నయ్య. ఆనందన్నయ్య, బావగారికి క్షమాపణ చెప్పు. మీరు ఆయన ఏదైతే చేశారో అది చాలా తప్పన్నయ్య. నన్ను క్షమించండి బావగారు. చూడండి బావగారు, బాలా అన్నయ్య వచ్చాక తనతో కూడా చెబుతాను మీకు క్షమాపణ చెప్పమని. ఇక మీరు మీ కోపాన్ని వదిలేయండి బావా. ఈ క్షమాపణలు గిమాపణలు ఏం అక్కర్లేదు. ఇదంతా మీరాడే నాటకం. కాదు బాబు, కాదు. మేమేమి నాటకాలు ఆడటం లేదు. నిజంగానే మేము సిగ్గుపడుతున్నాం బాబు. వీళ్ళు నిన్ను అలా చేయడం చాలా తప్పు. అలా చేసి ఉండకూడదు. ఆ రోజు కూడా నేను చేతులు జోడించి మిమ్మల్ని క్షమాపణ వేడుకున్నాను. కానీ మీరనేది నిజమే, మీరే ఒప్పు. ఎవరైతే ఇదంతా చేశారో వాళ్ళు నీకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. నా కొడుకులు నీకు క్షమాపణ చెప్తారు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ చెప్తారు. ఆనంద్, బాల ఎక్కడున్నాడు? ఈరోజు నుంచి ఈ అబ్బాయి కూడా మనతో మేళం వాయిస్తాడు. మేళం వాయిస్తాడా? నీకు మతిగాని పోయిందా?
ఈ కుర్రాడు పెద్ద జాతివాడు, మరి మనమేమో. ఇక చాలు. ఈ మాటలన్నీ భీమ్రావు, బాలా అన్నయ్య అందరూ నిన్నటి నుంచి చెప్తున్నారు నాకు. ఏదైనా కొత్త మాట ఉంటే చెప్పు, వింటాను. లేదంటే నన్ను కూడా మీతో పాటు పెట్టుకొని మేళం వాయించడం నేర్పించండి. అరే మాకు పాపం అంటిస్తావా? బాలా ఇంకా భీమ్ కలిసి ఏ విషయం చెప్పారో మేం కూడా అదే విషయం చెప్తున్నాం. మీ నాన్న విన్నాడంటే మమ్మల్ని అందరినీ చంపేస్తాడు తెలుసా? మేమందరం ఇప్పుడే చావదలుచుకోలేదు. ఇప్పుడు నీకు దండం పెట్టి చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళి వేరే పని ఎక్కడైనా వెతుక్కో. అంతేగాని మేము నిన్ను మాతో పాటు పెట్టుకోలేము, నీకు మేళం వాయించడము నేర్పించలేము. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా నాన్న మిమ్మల్ని ఏమనడు. నేను మీకు మాట ఇస్తున్నాను. ధ్రువ, నువ్వు కూడా వీళ్ళ సమస్యను అర్థం చేసుకో. నువ్వైతే జీవితాంతం వీళ్ళతో కలిసి ఉండిపోవుగా. ఇంకా నీకు కూడా ఈ విషయం బాగా తెలుసు, మీ నాన్న పలుకుబడి ఎక్కడి దాకా ఉందో అని. అందుకే ఇక ఇక్కడి నుంచి పద. శబాష్, చాలా మంచి పని చేశారు మీరు నా కొడుకుని మీ గ్రూపులో చేర్చుకోకుండా. దీనికి బదులుగా నేను మీకు కొంత డబ్బిస్తానులే, జాగ్రత్త. నా ఇంటిని మీ అబ్బాయిలు తీర్చిదిద్దరు. నా ఇంటిని తీర్చిదిద్దేది మీ అమ్మాయి. అందుకని మీ అబ్బాయిల క్షమాపణతో నాకు ఒరిగేది ఏమీ లేదు. కానీ వీళ్ళందరి ప్రోత్సాహంతో దీనికి ఎంత పొగరు పట్టిందంటే దీనికి భర్తకి క్షమాపణ చెప్పడం కూడా నామోషిగా అనిపిస్తుంది. మీరు తప్పు, గంగక్క చేసింది ఒప్పు. మరి అక్క ఎందుకు క్షమాపణ చెప్పాలి మీకు? మీ అబ్బాయి భీమ్రావ్ ఎప్పుడో మీ కొంప కూల్చేస్తాడు. ప్రతిదానికి ఉపన్యాసాలు ఇస్తుంటాడు. నేను ఏం చేయాలో ఏం చేయకూడదు. వాణ్ణిప్పుడు నోరు మూసుకోమనండి. నిజాలు మాట్లాడకుండా నన్ను ఎవరూ నోరు మూయించలేరు. భీమా, నువ్వు నోరు మూసుకోరా. లేదమ్మా, ఈయన ఉద్దేశం ఏంటి? మనం ఈయనకు నచ్చిన మాటలు మాట్లాడకపోతే, ఈయనకు నచ్చిన పనులు చేయకపోతే అప్పుడు ఈయన మా గంగక్కని వదిలేస్తాడా? సరే, అలా అయితే మా గంగక్కని వదిలేయండి. భీమా, ఏంటి ఆ పిచ్చి మాటలు? కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి బావగారు, నేను భాస్కర్ వాళ్ళ వదిన కోసమే న్యాయ పోరాటం చేయగలిగినప్పుడు నా సొంత అక్క కోసం పోరాడలేనా ఏంటి? సరే, ఇక నేను వెళ్తాను. మీ అందరూ చేస్తూ ఉండండి న్యాయ పోరాటం ఈ భీమ్రావు మీద నమ్మకంతో. వద్దు బాబు, మీరు అలా అనొద్దు. దయచేసి మా గంగను వదిలిపెట్టి వెళ్ళొద్దు బాబు. మీరు నన్నాపితే ఏం లాభం? మీ ఈ మహామేధావి భీమ్రావుకి బుద్ధి చెప్పండి. మీరు అయ్యో, ఆగండి, నా మాట వినండి బాబు, నా మాట వినండి. భీమా, నువ్వు పరిస్థితి ఎందుకు అర్థం చేసుకో. ఒకవేళ అల్లుడు గారు తిరిగి రాలేదనుకో మీ యొక్క జీవితం నాశనం అయిపోతుందిరా. ఇక వీటన్నిటి ప్రభావం తన పిల్లల మీద పడుతుంది. అక్క పచ్చని సంసారం కూలిపోతుంది భీమా. అరే, ఆయన ఎవరైనా ఆపండిరా, వెళ్ళండి, నా మాట వినండి. నువ్వు వెళ్ళి బాలను తీసుకురాపో. ఇద్దరు కలిసి క్షమాపణ చెప్పండి. కాళ్ళు గడ్డలు పట్టుకుని బావని తిరిగి తీసుకురండి. త్వరగా వెళ్ళు. ఒక కష్టం తీరక ముందే ఇంకో కష్టం వచ్చి పడుతుంది. ఏం చెయ్యను నేను. ఈరోజు మీరు ఇక్కడి నుంచి వెళ్ళారే అనుకో, మా గంగా అక్క మీద ఒట్టేసి చెప్తున్నాను, మా అక్క ఎప్పటికీ కూడా మీ ఇంటికి తిరిగి రాదు. ఆ తర్వాత నేను కోర్టుకు వెళ్తాను. ఇక హత్య చేసిన హంతకులకి సహకరించలేదన్న చిన్న కారణంతో మా అక్కని వదిలేసినందుకు నేను మిమ్మల్ని శాశ్వతంగా జైలుకి పంపిస్తాను. అందుకని బావగారు,
నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి మీ సంబంధాన్ని తెంపుకోవద్దు. మీరు తిరిగి ఇంటికి రండి.